హలో అమ్మ, ఈరోజు సైట్లో వచ్చేసి ప్లాస్టింగ్ వర్క్ ఏం జరగలేదు. జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఐరన్ రాడ్స్కి బ్లాక్ పెయింట్ అనేది మొత్తం కంప్లీట్ చేసాము సైట్లో. నెక్స్ట్ వర్క్ వచ్చేసి క్లే టైల్స్ ఇన్స్టాలేషన్ ఒకటి ఉంటుంది. ఆ వర్క్ అయిపోతే పైన టాప్స్ అనేసి రూప్స్ అనేది కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి పక్క మీ సివిల్ ఫ్రెండ్ ఎవరైతే, అంటే సివిల్ ఫ్రెండ్ అని కాదు, ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. గేట్ ప్రిపరేషన్లో ఉంటుంటారు అందరూ. ఆల్రెడీ గేట్ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయినాయి. సో ఈ లాస్ట్ డేస్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో మాక్ టెస్ట్ బాగా రాయండి. డైలీ ఒక టెస్ట్ అటెంప్ట్ కండి. ఫుల్ లెంత్ టెస్ట్, షార్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అటెండ్ కండి. సో ఈ లాస్ట్ మినిట్లో మీరు చదివింది మాత్రమే, ఇన్ని రోజుల నుంచి చేసిన ప్రిపరేషన్ని మాత్రమే ప్రిపేర్ కండి. కొత్త సబ్జెక్ట్ అస్సలు ఉంటుంది, కొత్త టాపిక్స్ టచ్ చేయొద్దు, ఎందుకంటే చాలా స్కంజ్ అయిపోతుంది. సో పాతగా మీరు చదివిన సబ్జెక్ట్ని రివైజ్ చేసుకోండి. డైలీ ఒక టెస్ట్ కన్ఫర్మ్ రాయండి. ఆ టెస్ట్లో మీకు ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కడ పోతుంది, సో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అనేది గేట్ చాలా ఇంపార్టెంట్ జరుగుతుంది. సో అది కూడా చూసుకోండి. క్యారెక్టర్ ఉన్న మటుకు కూడా క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా చేయాలి గేట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గేట్ ప్యాటర్న్ 65 క్వశ్చన్స్ ఉంటాయి, 3 hours టైం ఉంటుంది. ఎంసీక్యూస్ అని ఉంటుంది, ఎంఎస్సీక్యూస్, మల్టిపుల్ సెలెక్షన్ ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ఐటీ క్వశ్చన్స్ ఉంటాయి. చూసుకోండి ఏది ఇట్లా. సో మీరు చదివిన సబ్జెక్ట్లో వెయిటేజ్ బట్టి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్స్ని బాగా చదువుకోండి. ఎందుకంటే ఈ లాస్ట్ మినిట్లో కొత్త టాపిక్స్ అనేవి ముడితే మనం అవి ఇవి అనేది గుర్తుండడానికి ఇబ్బంది పడతాం. సో పాత టాపిక్స్ని రివైజ్ చేసుకుంటా బాగా ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్ ఫర్ గేట్ ఆస్పిరెంట్స్.